మన స్ట్రాటజీ నేమ్ వచ్చేసి స్టడీ క్లైంబ్ స్ట్రాటజీ. ఓకేనా, అంటే మీకు స్టడీ క్లైంబ్ అనేది తెలుసు కదా. సో మనం ఒకేసారి ఎక్కువ ప్రాఫిట్స్ అలాంటి ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ స్ట్రాటజీలో. ఓకే, స్వింగ్ ట్రేడింగ్ అంటే మనం స్వింగ్ ట్రేడింగ్ లాగే చూడాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఎక్కువ ప్రాఫిట్స్ గెయిన్ చేసేద్దాం, ఏదో స్ట్రాటజీ వచ్చింది కదా వెళ్ళిపోదాం. సో ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ అస్సలు వదిలేయండి మొత్తం. ఓకేనా, అలాంటి ఆప్షన్స్లోనూ ఇలాంటి వాటిలో ఏమైనా జరగచ్చేమో, కానీ ఇలాంటి స్వింగ్ ట్రేడింగ్లో కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ కావాలి అనుకుంటే కనుక మన రూల్స్ని, మన సైకాలజీని పర్టికులర్గా ఉంచాలన్నమాట. ఓకేనా, మనం ఎటువంటి ఎమోషన్స్కి లోనైనా కూడా మొత్తం మన రూల్స్ని పక్కన పెట్టేస్తాం, మళ్ళీ మనం లాసెస్ ఇవన్నీ రకాలు చూస్తూ ఉంటాం. కాబట్టి మనం మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఇంకా లేట్ చేయండి దీని గురించి ఎక్కువ డిస్కషన్, జస్ట్ కాన్సెప్ట్ చెప్తున్నాను. ఓకేనా, సో కాన్సెప్ట్ వచ్చేసి 2 ఇండికేటర్స్తో స్టార్ట్ చేద్దాం ఫస్ట్. ఓకేనా, సో ఇండికేటర్స్ వచ్చేసి డాన్ చైన్. ఓకే, సో డాన్ చైన్ ఛానల్స్ అని చెప్పి ఉంటుంది, అది ఎక్కడైనా ఫ్రీ ఇండికేటర్ గైస్. ఓకేనా, అది డాన్ చైన్ అనేది ఎట్లాంటి టెర్మినల్లో అయినా వస్తుంది. ఓకే, నేను ఇప్పుడు ఇంకోటి చెప్పినాను, నేను ఇప్పుడు కాన్సెప్ట్కి ఏదైతే కావాలన్నానో ఒక 2 ఇండికేటర్స్ అన్నాను కదా, అవి మీకు ఎక్కడైనా దొరుకుతాయి. ఓకేనా, ఎలాంటి ఇండికేటర్లు అయినా, ఎలాంటి స్టాక్స్లో అయినా, స్టాక్స్ ఇన్ ద సెన్స్ ఎలాంటి ట్రేడింగ్ టెర్మినల్స్ ఉంటాయి కదా, అంటే ఓన్లీ ట్రేడింగ్ వ్యూ ఒకటే కాదు, ఇప్పుడు ఏంజల్ వన్లో కానీ జీరోదాలో కానీ దేంట్లో అయినా కూడా మీకు ఫ్రీగా అవైలబుల్ అయ్యాయి అనమాట. ఓకేనా, సో ఇవి ఫ్రీగా అవైలబుల్ అవుతాయి. సో డాన్ చైన్ ఛానల్స్ అని చెప్పి ఉంటుంది కదా, అసలు డాన్ చైన్ అంటే ఏంటి తెలుసుకుందాం. డాన్ చైన్లో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, డాన్ చైన్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్ అనమాట. ఓకేనా, డాన్ చైన్లో చాలా రకాల స్ట్రాటజీ చేస్తారు, చాలామంది చాలా రకాల స్ట్రాటజీ చేస్తారు. ఓకే, దాంట్లో బాగా పాపులర్ అయిపోయింది ఏంటంటే, ఇప్పుడు డాన్ చైన్కి ఏముంటాయి అసలు, మామూలుగా డాన్ చైన్ అంటే ఏంటి చెప్తుంది చూడండి. 3 లైన్స్ ఉంటాయి. ఓకేనా, అప్పర్ లైన్, మిడిల్ లైన్, లోవర్ లైన్. ఓకే, మీకు అర్థమయ్యే భాషలో, మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకుందాం. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే ఇది డాన్ చైన్ అనేది ఎలా ఏర్పడుతుంది అంటే, లెంత్ ఉంటుంది అనమాట. ఓకేనా, డిఫాల్ట్గా 20 అని లెంత్ ఉంటుంది మనకి. ఓకే, సో 20 లెంత్ అంటే లాస్ట్ 20 డేస్లో, ఓకే, లాస్ట్ 20 డేస్లో హై ఎక్కడైతే ఉందో అదే ఈ లైన్ అనమాట. ఓకేనా, సో అలాగే ఈ లైన్ వస్తుంది. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైతే ఇది హై మారింది కదా, ఇక్కడ హై వచ్చింది కదా, వెంటనే మారిందనమాట, ఆ టైప్లో ఉంటుంది. అలాగే లాస్ట్ 20 డేస్లో లో ఎంతో అదే కింద లో, కింద లైన్ అనమాట. సో అది లాస్ట్ 20 డేస్లో, 20 డేస్ అని ఎందుకు అంటున్నానంటే డిఫాల్ట్లో 20 అని ఉంటుంది కాబట్టి. ఓకేనా, సో లాస్ట్ 20 డేస్లో హై ఎంతైతే ఉందో అదే అప్పర్ లైన్, లాస్ట్ 20 డేస్లో లో ఎంతైతే ఉందో అదే లోవర్ లైన్. ఓకే, మరి మిడిల్ లైన్ ఏంటి అంటే రెండిటికి యావరేజ్, రెండిటికి హాఫ్ చేస్తేంతో అదే మిడిల్ లైన్. ఓకే, అయితే దీన్ని ఎక్కువ మంది ఎలా యూజ్ చేస్తారంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ డాన్ చైన్ అప్పర్ లైన్ కానీ టచ్ చేసింది అనుకోండి, ఏమన్నా అప్పర్ లైన్ కానీ టచ్ చేస్తే చాలామంది ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఇది మిడిల్ లైన్కి వస్తుంది. ఓకేనా, మిడిల్ లైన్ అనేది ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ వచ్చేసి లోవర్ లైన్, ఇలా పెట్టుకుంటారనమాట. ఇప్పుడు అవి చాలాసార్లు కూడా జరుగుతాయి కూడా, అది ఈజీగా జరుగుతుంది. ఇది ఇప్పుడు చూడండి, ఇక్కడ సపోజ్ నేను ఇది రెడీగా పెట్టుకుని అంటున్నాను కాదు, మన లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా చేద్దాం. ఓకేనా, జస్ట్ మీకు కాన్సెప్ట్ చెప్పడానికి. ఇది నార్మల్ ట్రేడర్స్ ఎలా చేస్తారంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉంది, ఇది హై టచ్ అయింది, వెంటనే ఇది ఫస్ట్ టార్గెట్. ఓకేనా, సెకండ్ టార్గెట్ దాకా వెళ్ళలేదు, ఫస్ట్ టార్గెట్ వచ్చింది, అయిపోయింది. అదే మళ్ళీ ఇక్కడ టచ్ అయింది, మళ్ళీ ఫస్ట్ టార్గెట్ వచ్చింది, అయిపోయింది. అలాగే డౌన్ సైడ్ కూడా టచ్ అయింది అనుకోండి, ఇప్పుడు డౌన్ సైడ్ దాకా ఈ రేంజ్లో టచ్ అయింది కదా, మళ్ళీ పైకి వెళ్తుంది, ఫస్ట్ టార్గెట్ వచ్చింది. సో ఈ రకంగా చేస్తారనమాట చాలామంది. ఓకేనా, కానీ మనం ఇలా చెయ్యం. ఓకేనా, ఇది ఒక రకమైన స్ట్రాటజీ, ఇలా కూడా చేయొచ్చు, దీన్నే యూజ్ చేసుకుని ఇలా కూడా చేస్తారు, కానీ మనం అయితే ఇలా చెయ్యం. ఓకేనా, మనకు అంత డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నాను కదా ఫస్టే. సో మనది ఏంటి అంటే, సో బిఫోర్ దట్ ఇంకా డీప్కి వెళ్ళిపోతే అసలు ఇది మనకి అర్థమైంది కదా, మనకి డాన్ చైన్ అంటే ఏంటి, అప్పర్ లైన్ అంటే ఏంటి, లోవర్ లైన్ అంటే ఏంటి, మిడిల్ లైన్ అంటే ఏంటి అనేది తెలిసింది. ఓకే, ఇప్పుడు మన సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఫస్ట్ సెట్టింగ్స్లో ఏమి మార్చాలంటే, దీన్ని 20ని తీసి 22 పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా, 22 అంటే జస్ట్ ఏం లేదు, 20 డేస్ అనేది డిఫాల్ట్ కింద ఉంటుంది కదా, 22 డేస్ని మనం మన స్వింగ్ ట్రేడింగ్లో లాస్ట్ 22 డేస్ని కంపేర్ చేసుకుంటాం అనమాట. అంటే లాస్ట్ 22 డేస్లో హై ఎంతైతే ఉందో అది మన అప్పర్ లైన్ వస్తుంది. ఓకేనా, లాస్ట్ 22 డేస్లో లో ఏదైతే ఉందో అది మన లోవర్ లైన్ వస్తుంది, మిడిల్ లైన్ వచ్చేసి యావరేజ్. సింపుల్. ఓకే, క్లియర్ కదా, అయిపోయింది. అయితే ఇది మనం అస్తమానం చేంజ్ చేసుకోకుండా ఇక్కడ డిఫాల్ట్ ఉంది కదా, సో ఈ డిఫాల్ట్లో క్లిక్ చేస్తే ఇక్కడ సేవ్ యాజ్ డిఫాల్ట్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, ఇంకా మీరు ఎప్పుడు డాన్ చైన్ ఓపెన్ చేసినా కూడా డిఫాల్ట్లో 22 ఉంటుంది అనమాట. ఇంకా అస్తమానం మీరు 20 నుంచి 22 చేంజ్ చేసుకోవడం అలాంటివి ఉండవు. ఒకసారి మీరు ఎప్పుడైనా డాన్ చైన్ కొట్టారంటే కనుక 22 స్టార్ట్ అవుతుంది. ఓకే, క్లియర్, ఇక్కడ వరకు డాన్ చైన్ అనేది క్లియర్. ఓకే, అయితే మనం చేసేది ఏంటి ఇక్కడ అంటే, మనం చేసేది ఏంటంటే ఇక్కడ ఫస్ట్
నార్మల్ స్ట్రాటజీ ఏంటి, ఎక్కువ మంది ఫాలో అయ్యేది అప్పర్ బ్యాండ్ టచ్ అయితే కరెక్ట్ కిందకి వెళ్ళిపోతుంది, కరెక్టే వెళ్తుంది. కానీ మన స్ట్రాటజీ ప్రకారంగా ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇది తీసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా, ఈ కాలం తీసుకుందాం, ఓకేనా. ఈ కాలంలో మనకి ఇది అప్పర్ బ్యాండ్ ఉంది, అది ఇక్కడ ఇది అప్పర్ బ్యాండ్ కదా, ఓకే. ఇప్పుడు మనం సపోజ్ ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి అంటే ఏం చేస్తామంటే ఇక్కడ దీన్ని హై కనుక బ్రేక్ అయితే, అంటే దాని తర్వాత బ్రేక్ అయింది కదా హై, దాని తర్వాత బ్రేక్ అయింది కదా, సో ఇక్కడ మనం ఈ హై దగ్గర మనం దిగుతాం. అంటే ఇక్కడ హై ఎంత వచ్చిందంటే ఈ రోజున 533 ఉంది అనుకోండి. అంటే 533 అంటే మనం ఒక వన్ రూపీ ఆర్ 2 రూపీస్ పెట్టుకోవచ్చు. సో బఫర్ అనమాట. సో 535 అనేది మన ఎంట్రీ పాయింట్ అనుకోండి. దాని తర్వాత 540కి కూడా వెళ్ళింది హై. సో 535 దగ్గర మన ఎంట్రీ తీసుకున్నాం, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 535 దగ్గర మన ఎంట్రీ పెట్టుకున్నాం, ఓకే. అయితే 535 దగ్గర ఎంటర్ అవుతాం కదా, అయితే దీనికి ఒక 10% చూసుకోండి సపోజ్, అంటే ఎంత 53 పాయింట్స్, ఓకే. 53 పాయింట్స్ అంటే దీన్ని ఇక్కడ నుంచి 53 పాయింట్స్ చూసుకోండి. 530 నుంచి 50 అంటే దగ్గర 580 ఆ రేంజ్లో వెళ్తుంది. సో నార్మల్గా పైకి వెళ్ళింది 600 దాకా టచ్ అయింది. సో ఫైన్, నాట్ అన్ ఇష్యూ. ఇది వచ్చేసింది ఏదో లక్కీగా, ఇదేదో మనకి వచ్చింది. కానీ చెప్తాను అనుకున్నాను ఇంకా కొన్ని, నేను చాలా ఎగ్జాంపుల్స్ లాస్ వచ్చి ఎలా వస్తాయో కూడా చెప్తాను, దాన్ని ఎలా అధిగమించాలో కూడా మనం ప్లాన్ చేద్దాం, ఓకేనా. జస్ట్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే మనకి ఎంట్రీ అవ్వాలి అంటే కనుక బేసిక్ రూల్స్లో ఫస్ట్ రూల్ ఏంటంటే డాన్ చైన్ ఛానల్ బ్రేక్ అవ్వాలి. అదేంటి, అప్ సైడ్ బ్రేక్ అవ్వాలి అంతే, ఓకేనా. అయితే అది ఎలా బ్రేక్ అవుతుంది అనేది మనం తర్వాత చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ఇంకో డాన్ చైన్ ఛానల్ ఇంకా స్ట్రైట్ లైన్ ఉంది ఇక్కడ, ఓకే. స్ట్రైట్ లైన్ ఉంది, ఫైన్. ఇది ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఇక్కడ మనం దాని తర్వాత రోజున హైని బ్రేక్ అయితే ఎంట్రీ చేసుకున్నాం, ఓకేనా. ఎప్పుడు కూడా మన స్ట్రాటజీ మార్కెట్ టైమ్స్లో ఏం చేయం. మార్కెట్ టైమ్స్లో జస్ట్ ఎంటర్ అవ్వడం, ఎగ్జిట్ అవ్వడం ఇవి చేస్తాం తప్ప మార్కెట్ టైంలో మనం అనాలిసిస్ చేయక్కర్లేదు. ఎందుకంటే మనం అంతా కూడా రెడీ అయిపోతాం, మన హోంవర్క్ అంతా రెడీ చేసుకుంటాం కూడా, ఓకేనా. మన హోంవర్క్ అంతా రెడీ చేసుకుంటాం. ఎలాగా అంటే ఇప్పుడు మనం డే అయిపోయిన తర్వాత మనకు కొన్ని స్టాక్స్ వస్తాయి అనమాట. అది ఎలా వస్తుంది ఏంటి అనేది చెప్తాను. సో మనకు కొన్ని స్టాక్స్ వస్తాయి, సెలెక్టెడ్ స్టాక్స్ వస్తాయి. అవి మనం ట్రాక్ చేసుకుని దాంట్లో నుంచి మీరు 1 or 2 స్టాక్స్ ఆల్రెడీ పిక్ చేసుకుంటారు రెడీగా. సో నెక్స్ట్ రోజు మీరు ఏం చేస్తారంటే ఆ హై బ్రేక్ అయ్యిందంటే దిగిపోవడం, అంతే, ఇంకేం లేదు. ఆ హై బ్రేక్ అయ్యిందా దిగిపోవడం, సింపుల్. అంటే మన రూల్స్ ఇది ఒక రూలే కాదు అనుకోండి, ఇంకా చాలా రూల్స్ ఉంటాయి. కన్ఫర్మేషన్ ఉంటాయి, అడ్వాన్స్డ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ ఇది బేసిక్ అనమాట, బేసిక్లో ఇది. సో ఇక్కడ మనం ఎంటర్ అయితే దాని తర్వాత అక్కడ నుంచి మనం ఒక 10% అనుకోండి. సపోజ్ 1:1లో ఇవి కూడా వద్దు మనకి, ఓకేనా. 1:1 లేటెస్ట్ స్వింగ్లోకి వెళ్ళు, ఇవన్నీ ఎంత డీప్ కూడా ఒక్కలేదు, ఓకేనా. సింపుల్గా ఉంటుంది మనది, ఓకేనా. మన వే ఆఫ్ ట్రేడింగ్ అంతా కూడా చాలా సింపుల్గా పెడతాను, ఓకేనా. స్ట్రాటజీ అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి మన రీసెంట్లో అంటే ఇది కదా, సో ఇది స్టాప్ లాస్ కింద పెట్టుకోండి. ఇంత కూడా ఉండదు. స్టాప్ లాస్ కూడా క్లియర్గా చెప్తాను, దానికి కూడా కొన్ని రకాలు ఉన్నాయి, మెథడ్స్ ఉన్నాయి. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ మెథడ్ వర్క్ అవుతుంది. నేను ఏది ఫాలో అవుతాను ప్లస్ ఏది బెటర్ అన్ని రకాలు కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి ఏంటి, ఎంట్రీ పాయింట్ అయితే తెలిసిందే. ఏంటి, ఒక లైన్ని బ్రేక్ చేస్తే దాని తర్వాత రోజు ఆ హైని కనుక బ్రేక్ అయితే కనుక దిగిపోతాం, ఓకేనా. ట్రేడ్ తీసుకుంటాం, ఫైన్, వెరీ గుడ్. అయితే ఇక్కడ మీకు ఇంకో విషయం ఏంటంటే ఈ మిడిల్ లైన్ అనేది ఒక్కొక్కసారి సపోర్ట్ కింద కూడా మీకు పని అవుతుంది అనమాట. ఎలాగవుతుంది అంటే ఇక్కడ చూడండి, సపోజ్ ఇక్కడ మనం దిగాం కదా, ఇక్కడ దిగిన తర్వాత ఇక్కడ రాలేదు మనకి. ఒక్కొక్కసారి ఇక్కడ ఇవి సపోర్ట్ జోన్స్ కింద కూడా వర్క్ అవుతాయి. ఒక్కొక్కసారి ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతాయి, ఒక్కొక్కసారి మళ్ళీ కింద పడిపోయి మళ్ళీ ఇలాంటి దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అవుతాయి. సో ఇలాంటివి అవుతాయి. కానీ కొంతమంది ఎలా పెట్టుకుంటారంటే ఇది ఎంటర్ అయిపోయాం, ఈ రేంజ్లో ఎంటర్ అయిపోయాం, ఓకేనా. సో డౌన్ లైన్ ఏదైతే ఉందో, లో లైన్ ఏదైతే ఉందో అదే మనం స్టాప్ లాస్ పెట్టేసుకోవచ్చు. అంటే కొంతమంది అలా కూడా పెడతారు, ఓకేనా. సో ఇది మన వేలో కూడా ఇది కూడా కరెక్టే, ఇలా కూడా చేసుకోవచ్చు, ఓకే. మన స్ట్రాటజీలో కూడా అప్పర్ లైన్ని క్రాస్ అయ్యి ఆ రోజు హైని కనుక బ్రేక్ చేస్తే మనం దిగిపోతాం. స్టాప్ లాస్ ఎక్కడ అంటే డాన్ చైన్ లోవర్ లైన్ అనేది మన స్టాప్ లాస్ ఫిక్స్ కదా, ఇలాగనుకో. అయితే దీనికన్నా ఇంకా కొంచెం సింప్లిఫై చేసేది ఇంకోటి ఉందన్నమాట. అదేంటి అంటే జస్ట్ దానికి ఈ ఇండికేటర్, ఇది ఇండికేటర్ అని దీన్ని అందరూ వాడతారు. సింపుల్ మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ కూడా కాదు ఫ్రెండ్స్, ఓకేనా. సింపుల్ మూవింగ్ యావరేజ్, ఓకేనా. సింపుల్ మూవింగ్ యావరేజ్ డిఫాల్ట్లో 9 ఉంటుంది, ఓకే. డిఫాల్ట్గా 9 ఉంటుంది. అయితే దీన్ని మనం మార్చి 44 చేస్తాం అనమాట. ఈ 44 కాన్సెప్ట్ చాలా పెద్ద కాన్సెప్ట్. దీని గురించి మనం సపరేట్ వీడియో అయినా చేసినా కూడా తప్పులేదనమాట. దగ్గర 1 hour వీడియో చేయగలను అనమాట, ఓన్లీ దీని మీద, ఈ కాన్సెప్ట్ మీద. సో అది మనకి స్టాప్ లాస్ కింద యూజ్ చేసుకుంటున్నది. అంత పెద్ద కాన్సెప్ట్ మనం మెయిన్ ఓన్లీ స్టాప్ లాస్ కింద మాత్రం యూజ్ చేసుకుంటాం, ఓకే. సో ఈ 44 వల్ల ఏంటయ్యే ఉపయోగం అంటే మీకు ఎక్కడ చూసినా మీకు ఖచ్చితంగా మీరు ఎక్కడైనా చూడండి, ఈ 44 అనేది మీకు బ్యాండ్ కింద పనిచేస్తుంది. ఎలా బ్యాండ్ కింద పనిచేస్తుంది అంటే టచ్ అయ్యి పైకి వెళ్తుంది, బౌన్స్ అవుతుంది, మళ్ళీ అక్కడ టచ్ అయింది పైకి వెళ్ళింది, ఓకేనా.
సో ఇలాగా మీకు ఎక్కడైనా బ్యాండర్గా బంద్ చేస్తుంది. ఎప్పుడైతే దీన్ని బ్రేక్ అయింది ఇక్కడ నుంచి మళ్ళీ దీన్ని టచ్ అయితే పైకి వెళ్తుంది. ఓకే, సో ఈ రకంగా జరుగుతుంది అనమాట. అందుకని మనం ఏం చేస్తానంటే ఈ ఇంకొక రకమైన స్టాప్ లాస్ అనమాట. ఒక స్టాప్ లాస్ చెప్పాను కదా, లోవర్ బ్యాండ్ అని, అదొకటి. ఇంకా కొద్దిగా సేఫ్ పర్లేదు అంటే మరీ ఎక్కడ దాకా వెళ్ళిపోయేది కన్నా కొద్దిగా ముందు చెప్పచ్చు అనుకుంటే కనుక ఇదే ఫ్రెండ్స్. ఓకేనా, ఇదేంటి అంటే ఈ మూవింగ్ యావరేజ్ కన్నా లోలో బాడీ క్లోజ్ అయింది అనుకోండి, ఒకరోజు క్లోజ్ అయిపోతే దాని తర్వాత రోజు ఎగ్జిట్ అయిపోండి, సింపుల్ ఎగ్జిట్ అయిపోండి. మీకు ఇంకా తర్వాత మళ్ళీ పైకి వెళ్తుందేమో, మూమెంట్ బాగున్నది ఏమీ చూడకూడదు. ఓకేనా, ఇది ఫాలో అయితే, ఈ సింపుల్ మూవింగ్ యావరేజ్ని కనుక ఫాలో అయితే ఖచ్చితంగా ఒకవేళ బాడీ కనుక కింద పడితే, ఐ మీన్ ఈ లైన్ కన్నా కింద కనుక క్లోజ్ అయితే ఖచ్చితంగా బయటకు వెళ్ళిపోవడమే. ఓకేనా, అయితే దీనికి ఏమేమి సెట్టింగ్స్ చేశానంటే 9 కాస్త 44 చేశాను. ఓకే, 9 కాస్త 44 చేశాను లెంత్. ఇంకా ఇంకేం మార్చలేదు. స్టైల్స్లోకి వెళ్ళి, స్టైల్స్ ఆల్ రెడ్డే ఉంటుంది, సో రెడ్ ఉంచేయండి. కానీ నేను ఏం చేశాను, దీన్ని ఫుల్ స్ట్రాంగ్లో పెట్టాను, సాలిడ్లో పెట్టాను. ఎందుకు అంటే ఇది ఎందుకు చేశానంటే మనకి కొంచెం క్లారిటీ ఉంటుందని. ఎందుకంటే ఆల్రెడీ మన డాన్ చైన్ ఛానల్స్ లైన్స్ అన్నీ కూడా ఇంచుమించు ఇదే రేంజ్లో ఉంటుంది కదా, సో అందుకని ఇది కొంచెం ఇంకా డార్క్ కనిపించాలని చెప్పి అలా పెట్టా. ఓకే, మీరు ఇంకా కావాలంటే ఎల్లో కింద అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఎల్లో కూడా బాగానే ఉంటుంది, బట్ నేను రెడ్ ఉంచేస్తాను. ఓకే, సో అది అంతా అయిపోయిన తర్వాత తెలుసుకుంది కదా, డిఫాల్ట్లోకి వెళ్ళి సేవ్ యాజ్ డిఫాల్ట్ కొట్టేసి ఓకే చేయండి. దానివల్ల ఏంటంటే మీరు ఇంకా అస్తమానం మార్చుకోగల ఫిక్స్. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ కదా అందరికీ ఏం చేయాలి ఏంటి అనేది? ఫైన్, పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ఎంట్రీ చూద్దాం. ఇదే కాన్సెప్ట్, జస్ట్ ఎంట్రీ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఎగ్జాంపుల్కి తీసుకుంటున్నా. ఓకే, సో డాన్ చైన్ ఛానల్ ఇక్కడ బ్రేక్ అవ్వలేదు, ఇక్కడ బ్రేక్ అయింది అనుకుంటాం. సపోజ్ ఇక్కడ బ్రేక్ అయింది కదా, ఇక్కడ బ్రేక్ అయింది. దీని హైలో దిగుతాం. దీని హైలో దిగిన తర్వాత టాప్ ఈజీగా వచ్చింది పైకి. ఓకే, ఇది వద్దు. ఇంకా మనకి ఎక్కడైతే లాస్ వచ్చినాయో అది చూద్దాం. ఓకే, లాస్ ఇది ఎక్కడ లాస్ రాలేదు, ఇది సన్ ఫార్మా కదా. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి. ఇక్కడ మనకి ఇది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వెయిట్ ఫ్రెండ్స్, ఇది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు ఛానల్ అనేది బ్రేక్ చేసింది. ఇక్కడ దీనికన్నా ఇది బ్రేక్ చేసింది, అవునా? అయితే దీని తర్వాత వచ్చే క్యాండిల్ దీన్ని బ్రేక్ చేయాలి. ఐ మీన్ దీని హైని రీచ్ అయితే కనుక, దీని హైని క్రాస్ అయితే అది కూడా ఏంటి, ఒక 2 పాయింట్స్ బఫర్ పాయింట్ పెట్టుకుని అది కనుక రీచ్ అయితే అప్పుడే ఎంటర్ అవుతాం కదా. కానీ ఇక్కడ ఈ పాయింట్లో ఇది బ్రేక్ అయింది కరెక్టే, కానీ తర్వాత ఏమైంది, దాన్ని బీట్ చేయలేదు కదా. సో చేయలేదు కాబట్టి మనం అప్పుడే ఎంట్రీ తీసుకోం. దాని తర్వాత మనకి ఎంట్రీ అవ్వాలి. ఒకవేళ ఎంట్రీ అవుదాం అనుకున్నా ఆ రోజు అవ్వాలి. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం ఒక 4 ట్రేడింగ్ సెషన్స్ వరకు కూడా వెయిట్ చేయొచ్చు కావాలనుకుంటే. ఒకవేళ మనం రెడీగా ఉన్నది, క్యాపిటల్ రెడీగా ఉన్నది, మనకి ఈ స్టాక్ మీద కొంచెం నమ్మకం ఉన్నది అనుకోండి సపోజ్, అప్పుడు ఏంటంటే 4 ట్రేడింగ్ సెషన్స్ వరకు మనం వెయిట్ చేయొచ్చు. నెక్స్ట్ 4 ట్రేడింగ్ సెషన్స్ వరకు. 4 ట్రేడింగ్ సెషన్స్ వెయిట్ చేసినా రాలేదు అంటే బెటర్ లీవ్ ఇట్ దట్ స్టాక్. ఓకేనా, ఇంకా చాలా స్టాక్స్ ఉంటాయి మనకి, సో లీవ్ ద స్టాక్. ఓకేనా, అదేంటి 4 డేస్ అనేది మ్యాక్సిమం. ఒకవేళ మీకు కనుక ఆ స్టాక్ నచ్చి ఖచ్చితంగా నాకు వస్తుంది ఇది అని చెప్పి మీకు కాన్ఫిడెంట్ ఉంటే అప్పుడు మాత్రమే మ్యాక్సిమం 4 డేస్. ఓకేనా, 4 డేస్ లెక్క ఏంటి అంటే అది కూడా ఉంటుంది, దానికి కూడా క్లియర్గా చెప్తాను. ఓకేనా, అది నా బ్యాక్ టెస్ట్లో దాంట్లో ప్రూవ్ అయిందనమాట. సో ఇవి జస్ట్ సింపుల్ కాన్సెప్ట్ అయితే చెప్పాను కదా మీకు. ఇప్పుడు ఏంటి ఒక్కసారి మళ్ళీ రికాప్ చేసుకుందాం. డాన్ చైన్ ఛానల్స్. ఓకేనా, డాన్ చైన్ ఛానల్స్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి 22 పెట్టుకుంటాం. ఓకే, 22 పెడతాం. ఏంటి ఇక్కడ అంటే ఎప్పుడైతే ఈ లైన్ని బ్రేక్ చేసిందో, పైన ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ఏదైనా, దాని తర్వాత రోజు ఆ హైని రీచ్ అయ్యిందంటే, ఆ హై కన్నా ఒక 1 or 2 పాయింట్స్ బఫర్ పెట్టుకుంటాం. ఆ బఫర్ పాయింట్ ఇప్పుడు మనం ఎంటర్ అవుతాం. ఎంటర్ అయిన తర్వాత టార్గెట్స్. ఓకే, టార్గెట్స్ గురించి చెప్పాలి కదా. ఓకే, టార్గెట్ అంటే మనం ఒక 10% అనుకున్నాం కదా ఫస్ట్, సో అలా 10% పెట్టుకుందాం. స్టాప్ లాస్ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ స్టాప్ లాస్ చెప్పా. ఒకటి లోవర్ బ్యాండ్, రెండోది 44-day మూవింగ్ యావరేజ్. ఓకే, 44-day మూవింగ్ యావరేజ్ అంటే ఎలా వర్క్ అవుతుంది, అది 44-day మూవింగ్ యావరేజ్ కన్నా కింద బాడీ క్లోజ్ అవ్వాలి, అప్పుడు మాత్రమే మనం దీన్ని కన్సిడర్ చేస్తాం. అంటే 44-day మూవింగ్ యావరేజ్ కన్నా కింద బాడీ క్లోజ్ అయ్యి ఉంటే దాని తర్వాత రోజు ఓపెనింగ్లోనే బయటకు వచ్చేస్తాం. ఓకేనా, బాడీ క్లోజ్ అవ్వాలి ఫ్రెండ్స్. ఓకే, విక్ కాదు, మళ్ళీ బాడీ క్లోజ్ అవ్వాలి అప్పుడే. ఓకే, సో అది ప్రాసెస్. క్లియర్ కట్ కదా. ఓకే, ఇది మన బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట. దీని నుంచి మనం నెక్స్ట్ ఏం చూసుకుందాం అంటే ఎగ్జాంపుల్స్ చూద్దాం. దీంతో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, ఎగ్జాంపుల్స్ కూడా ఎలాగంటే ఇలా ఆల్రెడీ అయిపోయిన చార్ట్ ఇలా కాకుండా మనం రీప్లే యూస్ చేసుకుని, రీప్లే ఆప్షన్ ఉంది కదా మనకి ఇక్కడ, సో అలా రీప్లే ఆప్షన్ యూస్ చేసుకుని మనం